Hello everyone, very good evening to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I am going to discuss about the 30% deleted content in the state of Andhra Pradesh for the MPHW first years and second year students. Whoever watching first time, please watch till the end of my video. Like, share, comment and subscribe my channel, and you have to hit the bell icon for more updated information friends. So let me see the one by one. సో మరొకసారి హాయ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే మీ కంటెంట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈరోజు మనము 30% డిలీటెడ్ అంటే కరోనా వల్ల మనకు సిలబస్ అనేది 100% సిలబస్ కాలేకపోవడం వల్ల స్టూడెంట్స్కి 30% డిలీటెడ్ కంటెంట్ చేసి 70% సిలబస్ మాత్రమే ఎగ్జామినేషన్ పర్పస్ కోసం మనకు గవర్నమెంట్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అదేవిధంగా నేను లాస్ట్ క్లాస్లో చాలా వీడియోస్లో అయితే తెలంగాణ రీజన్లో చెప్పాను. కానీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా ఇదే సిలబస్ వర్తిస్తుంది. ఇట్స్ నాట్ ఫర్ ది తెలంగాణ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పీపుల్. ఓకే, కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. So this is the first paper. Already you know very well about it. There are the 3 papers will be there. Okay, na community health nursing, like Samaj Arogya Shastram, health promotion, Arogyam Abhiruddhi. Last paper is the PH primary health care nursing or Prathamika Arogya Parichaya. So let me see the one by one. So here the serial number, unit, name of the unit, content deleted, page numbers, 2 marks questions deleted, 6 marks questions deleted, remarks. Okay, కాబట్టి మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూద్దాం. యూనిట్ 1లో కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. ఓకేనా, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. ఇందులో ఏ టాపిక్ డిలీట్ చేశారు? లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్ డిలీట్ చేశారు. ఓకే ఓకే ఆరోగ్యము మరియు దాని యొక్క భావన, ఆ యొక్క యూనిట్లో ఏంటి నివారణ యొక్క దశలు, అది డిలీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రైట్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్, ఆ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. Okay, so next coming to the structure and organization of the community. In the social organization groups, family, define family, characteristics of joint family, ఈ యొక్క టాపిక్స్ అని రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి సమాజము మరియు సమాజ నిర్మాణము మరియు ఓకే కమ్యూనిటీ గురించి ఒక టాపిక్ సెకండ్ యూనిట్. అది ఆ యూనిట్లో సెకండ్ యూనిట్ అని కాదు, యాక్చువల్గా కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కమ్యూనిటీ అసెస్మెంట్, ఇవన్నీ కూడా 3 టాపిక్స్ కమ్స్ అండర్ 1 యూనిట్. సో ఇవన్నీ కూడా యూనిట్ 1లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా అర్థమవుతుందా. యూనిట్ 1 3 పార్టీషన్స్, ఇది ఒక పార్టీషన్, ఇది ఒక పార్టీషన్, ఇది ఒక 3 పార్టీషన్స్ అన్ని కూడా యూనిట్ 1గా డివైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దిస్ 3 టాపిక్స్ ఆర్ కమ్స్ అండర్ యూనిట్ 1 ఓన్లీ. ఓకే, బట్ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ నో ద టోటల్ సిలబస్, ప్లీజ్ గో త్రూ మై ప్రీవియస్ వీడియోస్, యూ మే గెట్ ద ఐడియా. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనకు అంటే మీకు ఒకవేళ క్లారిటీ కోసం కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, లేకపోతే తర్వాతగా నేను మీకు సపరేట్గా వీడియో అనేది రైటింగ్ ఫార్మేట్లో చూపిస్తాను. ఓకే, లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్, ఓకే, సోషల్ ఆర్గనైజేషన్ గ్రూప్స్, సంస్థ, కుటుంబము, ఓకే, ఇవన్నీ కూడా గ్రూప్, ఇవన్నీ కూడా టాపిక్స్ డిలీట్ చేశారు. డిఫైన్ ఫ్యామిలీ, క్యారెక్టర్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ, ఏవైతే టాపిక్స్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ దోస్ టాపిక్స్ ఆర్ నాట్ నో నీడ్ రీడ్. ఓకే, అవన్నీ డిలీటెడ్ అంటే 30% డిలీట్ అంటే 100లో 70% మాత్రమే ఉంచారు. 30% ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇన్ దిస్ లైక్ స్కోప్, మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెస్మెంట్, వాట్ ఈస్ ఇంటర్వ్యూ మెథడ్, మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అయితే డిలీట్ చేశారు. ఇవి చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. నెక్స్ట్ హోమ్ విజిటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ దే డిలీటెడ్ ఇన్ దిస్ కమ్యూనిటీ. It's clear, completely we have to read. In this community health nursing also, this second unit also divided into how many partitions, like okay, 2 partitions, community. Okay, so these 2 topics are comes under second unit, unit 2. Okay, home visiting and health problems and policies. Okay, in this nothing is deleted, completely we have to read. Next, trends and development in national health policies, national population policy, 5 years plans, list all the topics are deleted, no need to read. Okay, so next coming to the in these national health programs, control of Kala Hazard, control of Japanese encephalitis, guinea worm eradication. Okay, national ERS eradication national program for control of blindness and treatment of occupational diseases, national family welfare program. These are all topics are deleted, no need to read and all. Okay, so once again we have to go through these topics. Okay, next coming to next third unit. In third unit there are 2 in third unit. Okay, third unit. Okay, this is third unit. This is the third unit. The communication, health education. In this interpersonal relationship communication with different groups and health team members, BCC, behavioral change communication, IEC, information and education communication, role responsibilities of MPHW in IEC. So IPR, expand, BCC, these all the topics are deleted. These are all the no need to read.
Okay, next coming the concept of disease. This is also concept of disease in this fourth unit is divided into how many partitions like a concept of disease, infection, immunity. Okay, these topics are deleted. This okay, this nothing is deleted. Completely how to read the concept of disease topic. Next one is the infection. In this infection also classification characteristics of the microorganisms, pathogenic, నాన్ ప్యాథోజెనిక్ అవన్నీ కూడా డిలీట్ చేస్తే చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. వర్గీకరణ, సూక్ష్మజీవుల యొక్క వర్గీకరణ, ప్యాథోజెనిక్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. నెక్స్ట్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధకత. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఒక వ్యాధి నిరోధకత అనేది ఎన్ని వర్గాలుగా ఉంది, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ డిలీట్ చేశారు. ఇమ్యునైజేషన్, ఇంజెక్షన్, సేఫ్టీ, మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ ఆఫ్ syringes, needles, special immunization drives, programs. So these topics also deleted, no need to read. Next coming to the environmental sanitation, completely you have to read, nothing is deleted in this unit. Safe waters completely you have to read in this unit. Okay, environmental sanitation also, okay, housing, ventilation, sanitation is important. Safe water like a purification of water, source of water, okay, waterborne diseases, methods of purification of water, these all topics are important in this unit. Next, disposal of excreta. Disposal of excreta and waste. Disposal of waste is important question. Disposal of excreta also very very important. Disinfection of the wells are important. Types of littering also very very important questions. But in this I will see how many are deleted. Methods of excreta disposal is a deleted, so no need to read in this one. Okay. So next coming to the types of littering, handling of animal excreta, maintenance of village drains, ponds, wells. So important questions, everything is deleted, so no need to read in this unit. So next coming to the unit see, introduction to communicable disease, Kala-Hazard, trachoma, conjunctivitis, Japanese encephalitis, leptospirosis, bronchitis, okay, asphyxia, amoebiasis, ascaris, drunken choliasis, leprosy. All topics are deleted. So ఇవన్నీ ఇచ్చిన అన్ని కూడా చదవాల్సిన అవసరం లేదు టాపిక్స్. నెక్స్ట్ ఆక్యుపేషనల్ హెల్త్, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఓకే, సపరేట్గా అయితే అసలు ఈ టాపిక్ లేదు, కానీ ఇక్కడ అంతా డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ డిలీట్ చేసిన టాపిక్స్ చదవాల్సిన, సారీ ఇందులో ఏది కూడా డిలీట్ చేయలేదు, అంత కూడా కంప్లీట్గా చదవండి. ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ మాత్రమే డిలీట్ చేశారు. ఓకే, లాస్ట్ వన్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్, it is also very very important question. That is the reason they didn't deleted in this unit. So completely you have to read this topic. So whatever I have given now, those topics are deleted, so no need to read. నేను ఇచ్చిన టాపిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ, నేను ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్, అవి చదవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు హెల్త్, సెకండ్ పేపర్ హెల్త్ ప్రమోషన్. ఇన్ దిస్ హెల్త్ ప్రమోషన్ లైక్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో మనం చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ సిక్నెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్, దేర్ వాల్యూస్ డిలీట్ చేశారు. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ అండ్ సిక్నెస్ అది కూడా డిలీట్ చేశారు. వేరియస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ దేర్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఇది కూడా డిలీట్ చేశారు, కూడా చదవాల్సిన అవసరం లేదు టాపిక్స్. న్యూట్రిషన్ వాల్యూస్, ఒబేసిటీ, స్పెషల్ డైట్స్ ఫర్ ఇండివిజువల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిస్కస్ అబౌట్ ది స్పెషల్ డైట్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇవి కూడా డిలీట్ చేసిన టాపిక్స్ చదవాల్సిన. ఓకే, స్థూలకాయత్వం అంటే ఏంటిది, ఓకే, ఆహారంలో ఉన్న రకాలు ఏంటి, స్పెషల్ ప్రత్యేకమైన డైట్లు ఏంటిది, ఓకే, ఇవన్నీ డిలీట్ చేశారు. న్యూట్రిషనల్ అసెస్మెంట్స్లో ఫుడ్ ప్యాడ్స్, ట్యాబూస్, కస్టమ్స్, లోకల్ ఫుడ్స్, ఓకే, స్థానికంగా దొరికే వంటలు, వాటి యొక్క ప్రాముఖ్యత, ఓకే, ఆహారపు అలవాట్లు, అవి మనపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో అవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ కమింగ్ ద ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ప్లానింగ్ డైట్స్, స్పెషల్ డైట్స్ ఫర్ స్మాల్ మెథడ్స్ ఆఫ్ యూజింగ్ లోకల్లీ అవైలబుల్ ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైట్స్. ఓకే, ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. నర్వస్ సిస్టము, మస్కులోస్కెలిటల్ సిస్టము, ఓకే, ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద మెంటల్ హెల్త్, కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్, బాడీ మైండ్ రిలేషన్షిప్, రిలవెన్స్ ఆఫ్ బాడీ మైండ్ రిలేషన్షిప్ టు నర్సింగ్, ఓకే, డెవలప్మెంటల్ టాస్క్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇవి కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. రిలవెన్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ టు నర్సింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, అబ్నార్మల్ బిహేవియర్, హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ఎల్డర్లీ, నేషనల్ పాలసీ ఫర్ ఎల్డర్లీ గైడెన్స్, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద లాస్ట్ సబ్జెక్ట్ ఈస్ ద ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఓకే, కాబట్టి హాస్పిటల్లో డిపార్ట్మెంట్స్ ఇన్ హాస్పిటల్, నర్సింగ్ హ్యాజ్ ఎ ప్రొఫెషన్, ఓకే, లిస్ట్ ఎనీ డిపార్ట్మెంట్ హాస్పిటల్, డిఫైన్ ప్రొఫెషన్, ఓకే, కమ్యూనిటీ, కామన్ బెడ్ పొజిషన్స్, బెడ్ మేకింగ్ ప్రొసీజర్. సో దీస్ ఆర్ టాపిక్స్ ఆర్ డిలీటెడ్. సో ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్ కూడా చదవాల్సిన అవసరం లేని టాపిక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఇవన్నీ డిలీటెడ్ టాపిక్స్. ఇదంతా కంటెంట్, ఈ యొక్క కంటెంట్ నుంచే, ఓకే, ఈ యొక్క కంటెంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కంటెంట్ నుంచే 2 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇంకా ఆఫీస్ ఆటోమేటిక్ చదవాల్సిన అవసరం లేదు అవన్నీ. సో నెక్స్ట్ ఆప్టిమల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ హైజీన్,
care of skin, hair, nails, bowel and bladder, sexual hygiene, positioning, basic human needs, participation, social activities, self-actualization, spiritual needs, their interpersonal relationship. ఇవన్నీ కూడా డీల్ చేసిన టాపిక్స్ మాస్లోస్ హైరార్కీ లిస్ట్ డిఫరెంట్ పొజిషన్స్ కాంపనెంట్స్ పేషెంట్ రిలేషన్షిప్ వాట్ ఇస్ గాల్ ఇవన్నీ కూడా డీల్ చేసిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్ దోస్ టాపిక్స్ ఆర్ డిలీటెడ్, సో నో నీడ్ టు రీడ్. Okay, next come collection of specimen, like a collection of specimen of urine, collection of specimen of stool, collection of this specimen is deleted. Okay, what are the instructions to be given the stool specimen collection? Two more questions. Okay, disinfection, sterilization, chemical agents of disinfection, sterilization, different equipment for disinfection and sterilization. So these topics are deleted. Biomedical waste management completely. This unit you have to read. Nothing is deleted. Sorry. Okay, next coming to the medical conditions, urinary problems and nervous systems. Okay, types of headaches, aches, back pain, signs and symptoms of stroke, what is convulsion, what are the stages of the convulsion, what are the drugs used in convulsion, types of cerebrovascular accidents, what is urge incontinence, ఇవన్నీ. So these topics are deleted. Next, operation theatre nursing. Okay, structure of OT, supplies and equipment of OT. List the names of equipment in Mayo standard. List any 4 surgical sets used for surgery. So these topics are deleted. Care of physically mentally challenged, helping family to ensure need-based care. Types of administration of drugs, policies, regulations as protocol. Topic deleted. Emergency drugs in OT and other areas, from furosemide to anesthetics. Next, first aid and referral. Methods of bandaging, minor injuries and ailments, cuts, wounds, health education, fractures, methods of immobilization and transportation. Okay, next, life-threatening conditions, bleeding, chest injury, shock, allergy and burns and scales. So what I am reading till now, so those topics are deleted, so nothing to read, no need to read. Okay, I finished till now. I finished the first year, like a CHN, HB and PHN. 3 topics I had discussed. Next, coming to the second year. In second year also these topics here, like midwifery, child health nursing and health center management. In human reproductive system, explanation of male reproductive system parts is deleted. So this is, you have to keep it in mind, this only important. Based on these questions only, they are given 2 marks questions and 6 marks questions. If you know that these topics, so no need to worry. Based on this topic only, they will frame the 2 marks questions as well as 6 marks questions. So if you know the content, so no need to read the 2 marks or 6 marks also. Okay, it's clear. So explanation of male reproductive system in deleted, pelvic diameter, female pelvic muscles in regions and landmarks in the fetal skull. Fetal circulation, physiological changes after birth, abnormalities of placenta, umbilical cord abnormalities deleted. Anemia in pregnancy, blood transfusion pregnancy induced hypertension is deleted. Next, the need-based health information and guidance. Identification of high-risk cases, fetal distress and maternal distress during labor. Perineal tear, appropriate care and referral, immediate management of mother during abnormal behavior, so abnormal labor and referral role of MPHW. Types of malpresentation, surgical methods. Okay, so unit 1 I have discussed. Next, unit 2, like a female pelvis, fetal skull, fetus and placenta. So these topics are deleted. In female pelvis and fetal skull, pelvic diameter, female pelvic muscles, regions and landmarks in the fetal skull. Next, fetus and placenta. In this fetal circulation, physiological changes after birth, abnormalities of placenta, umbilical cord abnormalities. So these 2 topics are deleted. So normal pregnancy, anemia in pregnancy, blood transfusion and pregnancy induced hypertension topics are deleted. Next, antenatal care. In this antenatal care, need-based health information and guidance, like identification of high-risk cases, fetal distress and maternal distress during labor, perineal tear, appropriate care and referral, immediate management of mother during abnormal labor, and referral role of MPHW female. Types of malpresentation, surgical methods. Next, coming to Piparium, care of a normal baby at birth, breast complications during lactation and its management. Excuse me. Intrauterine devices, classification of hormonal contraceptives, minor ailments during Piparium and their management. So these topics are deleted. So in this also 2 marks questions also they didn't ask, they may not ask. Okay, so next coming to the drugs in midwifery, anesthetic drugs, anti-epileptics drug in pregnancy, IV fluids.
Next, abortion is types of abortion, complication of abortion, methods of abortion is deleted. Next, stages of breast cancer, infertility. So you can go through these questions also. I'm not discussing these questions. Already I am okay showing all these topics now. If you want, you can take the screenshot. So after taking screenshot, you can tick on your textbook and all. Now it's easy for you when you are reading, you people. Okay, next, care of mother with HIV, STI, and hepatitis B, signs and symptoms of syphilis, VCTC. Okay, next, trends in midwifery, Jani Suraksha Yojana, skill birth attendant, Jani Suraksha Yojana Karyakramam, and painless labor. Okay, so next coming to the second paper, that is child health nursing. In child health nursing, growth and development of preschool child, growth and development of school children, play, hygiene, emotional needs, toilet training, these topics are deleted. Next coming to the newborn care, kangaroo mother care, common infections and respiratory problems are deleted. Next one is the nutrition of infants and children, weaning problems of feeding, infant feeding in HIV. Next, social and behavioral problems in children, enuresis, temper tantrum, battered child syndrome, juvenile delinquencies topics are deleted. Next, care of the sick child, vomitings, jaundice, tonsillitis, ear infections, worm infestations are topic deleted. Next, in okay, school health services, applied nutrition program, special nutrition program, applied nutrition topics. These two topics are deleted in school health services. Next, care of physically and mentally challenged. In this, burden on family and community, role of government and private agencies in caring of physically, mentally challenged, rehabilitation topics are deleted. Next, care of adolescents, behavioral problems of adolescents, sex education, guidance and counseling. Next, care of adolescent girls, preparing for safe motherhood, role of MPHW in care of adolescent girls. Next, recent trends in child health care nursing, baby friendly hospital initiative, Jani Suraksha Yojana, Jani Suraksha Karyakramam, JSSK, NSSK, NRC. So next, third paper is the third paper is that is the health center management. In the health center management, like a unit one, like a concept of management. In this, elements of management is different deleted. Okay, health administration and this nothing is deleted. Complete, you have to read this total unit. ఇది కంప్లీట్ చదవాలి, ఇందులో ఏది డిలీట్ చేయలేదు. హెల్త్ సెంటర్, health center activity plans, conducting clinics and special programs, center activity plans, conducting clinics, special program, requirement for effective referral system, information education. Okay, health team, roles and responsibilities of each member in the team expect MPHW female. Okay, అన్నీ కూడా టాపిక్స్ అన్ని కూడా ఇవన్నీ డిలీట్ చేసిన టాపిక్ చదవాల్సిన. హెల్త్ ప్లానింగ్, నేషనల్ హెల్త్ కమిటీస్, 5-year plans, నేషనల్ హెల్త్ పాలసీ, నేషనల్ పాలసీ డిలీటెడ్. Next, maintenance of stock, indenting and circulation of indent as per patient requirements, management, information evaluation systems are topic deleted. Demography and family welfare, population trends in India, contraceptive methods, IEC, intersectoral coordination. In this, coordination between teachers and student parents, national health programs, nothing is deleted, completely you have to read. Staff development, this induction training for specific functions. Okay, these topics are deleted. Okay, so now I completed the completely MPHW first year as well second year. Total first year 3 subjects, second year 3 subjects, more than 6 subjects I have discussed in the state of Andhra Pradesh. About 30% deleted content. Okay, నేను అన్నీ కూడా డిస్కస్ చేశాను. 30% డిలీటెడ్. ఇది మన స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ కదమ్మా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతే ఈ యొక్క కంటెంట్ మీ యొక్క మేడమ్స్ డిస్కస్ చేయండి. ఓకే, సో ఐ గాట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకేనా, ఒక స్టూడెంట్ ద్వారా నేను ఇది గ్యాదర్ చేశాను. ఎందుకంటే ఇద్దరు మీకు చాలామంది యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది తెలంగాణ వాళ్ళకి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో చదివినా కూడా, గవర్నమెంట్ కాలేజీలో చదివిన ఒక్కసారి ఈ యొక్క నోట్స్ అనేది మీ మేడమ్స్ చూపించండి. వాళ్ళతో ఒకసారి కమ్యూనికేట్ అయ్యి చదవండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ బిలాంగ్స్ టు తెలంగాణ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్. సో బిఫోర్ రీడింగ్ ద discussion, before preparing for the final examination, please once go through your madams and all, and you have, after clarification only you have to read. Okay, so thanks for watching my channel. Have a nice day.